నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను చక్కర్ల ఝాన్సీ. విజయ్ నటిస్తున్న జననాయకన్ విడుదల తేదీపై మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ సినిమా సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇంకా రివ్యూ కమిటీ వద్దే ఉంది. మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న వివాదాల కారణంగా ఆగిపోయింది. ప్రస్తుతం విజయ్ పుట్టినరోజు నేపథ్యంలో జూన్ 18న విడుదల చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. విషయంలోకి వెళితే కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం జననాయకన్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమితా బైజు ఆయన కుమార్తె పాత్రలో కనిపించనుంది. కీలక పాత్రలో బాబీ డియోల్, నారాయణ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందిన ఈ సినిమా మొదట సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే సెన్సార్ ప్రక్రియలో ఎదురైన సమస్యలు చిత్ర విడుదలకు ప్రధాన అడ్డంకిగా మారాయి. మొదట సెన్సార్ బోర్డు UYA సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ తర్వాత సినిమా రివైజింగ్ కమిటీ పరిశీలనకు వెళ్ళింది. దీనిపై అసంతృప్తి చెందిన నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో వ్యవహారం మరింత ఆలస్యమైంది. సింగిల్ బెంచ్ లో కొంత ఉపశమనం లభించినా డివిజన్ బెంచ్ లో అనుకూల తీర్పు రాకపోవడంతో కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మద్రాస్ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. అనంతరం నిర్మాతలు తమ రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుని చిత్రాన్ని తిరిగి రివైజింగ్ కమిటీకి పంపించారు. ప్రస్తుతం సినిమా రివ్యూ కమిటీ వద్ద ఉండటంతో విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో కొత్త రిలీజ్ డేట్ పై జోరుగా చర్చ సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం విజయ్ పుట్టినరోజు అంటే జూన్ 22ను దృష్టిలో పెట్టుకుని జూన్ 18న సినిమాను విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ రోజు గురువారం కావడం, లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉండటం కూడా ఈ నిర్ణయానికి కారణమని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విదేశీ డిస్ట్రిబ్యూషన్ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ చివరి వరకు సినిమా విడుదల సాధ్యం కాదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ముఖ్యంగా విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జననాయకంపై అంచనాలు మరింతగా పెరిగాయి. మరోవైపు ఏప్రిల్, మే నెలలో తమిళనాడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో జననాయకన్ ఎన్నికల ముందు విడుదలయ్యే అవకాశం ఉండకపోవచ్చని కోలీవుడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.